హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న కొత్త సినిమా దేవరా సినిమా నుంచి రెండవ పాట అయితే రిలీజ్ అయిపోయింది. ఇంతకీ ఈ పాట ఎలా ఉంది, రియాక్షన్ ఏంటి, దాని గురించి మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మన ఎన్టీఆర్ నుంచి వస్తున్న దేవరా సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. రీసెంట్గా చూసుకుంటే సినిమా నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా ఎక్స్ట్రానరీగా అయితే ఉంది. ప్రతి కంటెంట్ కూడా వైరల్గా అయితే మారింది అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి వచ్చిన దేవరా గ్లిమ్స్ అయితే క్వాలిటీ పరంగా కానీ, అలాగే కొత్తగా మనకైతే విజువల్ వండర్గా అయితే ఉంది అని చెప్పొచ్చు. సో రీసెంట్ డేస్లో వచ్చిన పెద్ద సినిమాల్లో చూసుకుంటే దేవరా పైన అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ అయితే అది సెన్సేషనల్ హిట్గా అయితే నిలిచింది. ఎన్టీఆర్ పైన చేసిన ఎలివేషన్ సాంగ్ ఇది. ఈ పాటకైతే మంచి రీచ్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ సినిమా నుంచి రెండవ పాట ఒక రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. చుట్టమల్లె అనే టైటిల్తో ఈ పాటను అయితే రిలీజ్ చేశారనమాట. అలాగే డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే ఒక్కొక్క పేరు అయితే ఉంది. ఈ పాటను కూడా మనం చూసుకుంటే బాలీవుడ్ సింగర్ శిల్పారావు అయితే ఈ పాటను అయితే పాడడం అయితే జరిగింది. అలాగే మనకు రామజోగి శాస్త్రి అయితే మనకైతే లిరిక్స్ అయితే రాశారు. అలాగే సాంగ్ అయితే అనిరుద్ధ్ అయితే ఇక మ్యూజిక్ ఇచ్చింది, ఇది తెలిసిందే. ఇక మనం సాంగ్ గురించి కనుక ఒకసారి మాట్లాడుకుంటే ఈ పాట వినగానే ఇన్స్టెంట్ చాట్ బస్టర్ సాంగ్ లాగా అయితే అనిపించింది. ఈ పాటలో ఎన్టీఆర్ జాన్వీ కపూర్ లుక్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, అలాగే పాటలో ఉన్న మనకు లొకేషన్స్, విజువల్స్ అన్ని కూడా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి. వీళ్ళిద్దరికైతే మంచి కెమిస్ట్రీ అయితే కుదిరింది అని చెప్పొచ్చు. సాంగ్లో మధ్యలో చిన్న డాన్స్ బిట్స్ అయితే వచ్చాయి. ఆ డాన్స్ బిట్స్ అయితే మనకైతే వైరల్గా మారే ఛాన్స్ అయితే ఉంది. షార్ట్స్కి, రీల్స్కి అయితే బాగా ట్రెండింగ్ అవుతాయి. అలాగే కొన్ని ట్యూన్స్ కూడా మనకైతే చాలా ఫ్రెష్గా, కూల్గా అయితే ఉన్నాయి. అనిరుద్ధ్ నుంచి వచ్చిన ఒక కూల్ అండ్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అయితే ఇది. అలాగే ఎన్టీఆర్ని కూడా ఇలాంటి రొమాంటిక్ యాంగిల్ చూసి చాలా ఇయర్స్ అయితే అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు మాస్ యాంగిల్లో చూసి ఎన్టీఆర్ను ఇలాంటి రొమాంటిక్ యాంగిల్లో చూడడం అయితే చాలా ఎగరగా అయితే వెయిట్ చేసే ఉంటారు. సో అది ఈ పాట ద్వారా మనకైతే ఈ సినిమాలో అయితే కుదిరింది అని చెప్పొచ్చు. అది కూడా మనకు చూసుకుంటే జాన్వీ కపూర్, ఎన్టీఆర్ వీరిద్దరు కాంబినేషన్ గానీ మనకైతే మంచి హైప్ అయితే ఏర్పడింది. సో వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సాంగ్ కూడా కాబట్టి సాంగ్ కూడా మంచి పర్ఫెక్ట్గా అయితే కెమిస్ట్రీ కూడా కుదిరింది వీళ్ళిద్దరి మధ్య. కాబట్టి సాంగ్ కూడా ఇంకా బాగా ప్లస్ అయింది అని చెప్పొచ్చు. మొత్తం మీద సాంగ్ అయితే అదిరిపోయింది. సాంగ్లో ఉన్న లిరిక్స్ కానీ, మ్యూజిక్ కానీ, అలాగే చిన్న డ్యాన్స్ బిట్స్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీస్ మొత్తం మీద మనకైతే బాగా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇక దేవరా సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతోంది. సో అంతవరకు మనకైతే ఈగర్గా వెయిట్ చేయాల్సిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇంకా దాదాపు 50 డేస్ అయితే ఉంది. సో సినిమా అప్పుడు వస్తుంది కాబట్టి గెట్ రెడీ ఫర్ ద మూవీ. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.